హాయ్ గైస్, వెల్కమ్ టు ఫినాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఫోన్పే యొక్క ఎస్బీఐ కార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. రీసెంట్గా మనకి ఫోన్పే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేయడం జరిగింది. సో వాటికి కాంపిటీటర్గా ఇప్పుడు ఎస్బీఐతో టైప్ చేసుకునేసి సేమ్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ మనకి లాంచ్ చేయడం జరిగింది గైస్. మరి ఈ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ సంబంధించి డీటెయిల్గా మీకు ఒక కంపారిజన్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో ముందుగా మనం ఎస్బీఐ కార్డ్స్ ఏమున్నాయి, దాంట్లో ఎటువంటి రివార్డ్స్ మనకు ప్రొవైడ్ చేస్తారనేది డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ రెండు కార్డ్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోన్పే ఎస్బీఐ కార్డు సెలెక్ట్ బ్లాక్ ఒకటి, తర్వాత ఫోన్పే ఎస్బీఐ కార్డు పర్పుల్ ఒకటి. ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ కూడా టూ టైప్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తారు. ముందుగా ప్రీమియం సెక్షన్ అలాగే నార్మల్ అంటే బేసిక్ సెక్షన్కి టార్గెట్ చేస్తారు. సో రెండింటి గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా వీడియోను వాచ్ చేయండి. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఏ కార్డ్ మీకు సూటబుల్ అని చెప్పి. సో ఆలస్యం చేయకుండా కార్డ్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. మరి ఈ కార్డ్స్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు ఇలాంటి ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందించడానికి ట్రై చేస్తాను. మరి టాపిక్లో వచ్చినట్టయితే ఇక్కడ ఫోన్పే మనకు టైఅప్ చేసుకునేసి రెండు బ్యాంక్స్తో టైఅప్ చేసుకుంది కదా. ఒకటి హెచ్డిఎఫ్సి, ఆల్రెడీ మనం దాని గురించి వీడియోస్ కూడా చేసాం. ఇక దాని తర్వాత ఇప్పుడు ఎస్బీఐతో టైప్ చేసుకుని ఫోన్పే కంటే బెటర్ కార్డ్స్ లాంచ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారు. సో ఎందుకు బెటర్ అనేది ఇప్పుడు మనం ఫస్ట్ దీని యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మీకే అర్థమవుతుంది. ముందుగా దీని యొక్క ఫీసే మనకు చెప్పేస్తుంది. ఇక్కడ మనకి ఎస్బీఐకి సంబంధించి ఈ సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ 1499 రూపీస్ మనకు వస్తుంది, ప్లస్ జిఎస్టీ అదనంగా ఉంటుంది. మరి ఈ ఎస్బీఐ పర్పల్ తీసుకున్నట్టయితే మనకి సింపుల్గా 499 ప్లస్ జిఎస్టీతో వస్తుంది. ఇక్కడ మెయిన్గా మనకు చార్జెస్ మాత్రమే కాదు, ఫీచర్స్ కూడా రెండిట్లో లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ని మనకు తీసుకొని వచ్చాయి. మరి ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ జాయినింగ్ ఫీ మనకు ఒకటి 1500, ఒకటి 500 కదా. సో ఈ జాయినింగ్ ఫీని మనం వేవ్ ఆఫ్ చేసుకోవడానికి లేదు, కానీ 1 year తర్వాత మనం ఎప్పుడైతే రెన్యువల్ ఫీ కడతామో అప్పుడు దాన్ని వేవ్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ వీళ్ళు కనిపిస్తున్నారు. అంటే మీరు సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ మీరు వేవ్ ఆఫ్ ఆప్షన్లో తీసుకుని రావాలంటే ఒక 3 లక్షల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాలి. అదే పర్పుల్ క్రెడిట్ కార్డులో మీరు వేవ్ ఆఫ్ పొందాలంటే 1 లక్ష రూపాయలు పర్ ఇయర్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ 1500 స్పెండ్ చేసినందుకు గాను వెల్కమ్ బెనిఫిట్స్ కూడా వీళ్ళకు 1500 రూపీస్ రూపంలో అందిస్తున్నారు. అది 1500 వర్త్ చేసేటువంటి ఫోన్పే గిఫ్ట్ వోచర్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే కార్డ్ యాక్టివేషన్ అయిన తర్వాత అంటే మీరు బిల్ పేమెంట్ చేస్తారు కదా ఫస్ట్ జాయినింగ్ ఫీ అనేది, ఆ జాయినింగ్ ఫీ పే చేసిన వితిన్ 45 days లోపల లేదంటే కార్డ్ యాక్టివేషన్ తర్వాత మీకు ఈ 1500 వర్త్ చేసేటువంటి ఫోన్పే వోచర్స్ మీకు వస్తాయి గైస్. వాటిని మళ్ళీ మీరు ఫోన్పేలో ఈజీగా రెడీమ్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా అంతే. మీరు పర్పుల్ క్రెడిట్ కార్డులో 499 ఛార్జెస్ చెల్లించినందుకు గాను వితిన్ 45 daysలో 500 రూపీస్ వర్త్ చేసే ఫోన్పే గిఫ్ట్ వోచర్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. వాటిని రెడీమ్ చేసుకోండి. మరి రివార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఎస్బీఐ యొక్క సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డు మనకి బెస్ట్ రివార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అనేవి డైరెక్ట్గా ఒక రివార్డ్ పాయింట్ ఈక్వల్స్ టు ₹1 సమానంగా మనకు రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే బెటర్ ఆప్షన్, చాలా మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు. మరి ఎలా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు రివార్డ్స్ అంటే, మీరు ₹100 కనుక స్పెండ్ చేశారంటే 10 రివార్డ్ పాయింట్స్ సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఫోన్పే అండ్ పిన్ కోడ్ అప్లికేషన్ ఉంది కదా, అంటే ఫోన్పే వాళ్ళ యొక్క గ్రాసరీస్ తర్వాత అటువంటి అప్లికేషన్ అది. సో దాంట్లో గ్రాసరీస్, మెడికల్ సంబంధించి ఏమన్నా మందులు మీరు దాంట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. సో వాటిలో మీరు స్పెండ్ చేశారంటే ప్రతి ₹100కి 10 రివార్డ్ పాయింట్స్ చొప్పున మీకు క్యాష్ బ్యాక్ రూపంలో అర్న్ చేసుకోవచ్చు. మరి దీనికి కూడా కొద్దిగా లిమిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీరు. సో లిమిట్స్ అనేది మనకి మాట్లాడుకుందాం. అదే ఎస్బీఐ పర్పుల్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే మీరు ₹100 స్పెండ్ చేసినందుకు గాను 3 రివార్డ్ పాయింట్స్ మీకు వస్తుంటాయి గైస్. ఇదంతా కూడా ఫోన్పే అండ్ పిన్ కోడ్ అప్లికేషన్లో మీరు యూజ్ చేస్తున్నందుకు గాను. మరి దీంట్లోని సెలెక్టెడ్ కేటగిరీస్ అయితే ఉన్నాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇన్సూరెన్స్, యూటిలిటీ బిల్ పేమెంట్స్, రీఛార్జ్, ఇటువంటి వాటికి మనము ఈ 10 times రివార్డ్ పాయింట్స్ అనేవి పొందగలం. ఇక దాని తర్వాత ఆన్లైన్ స్పెండ్ చేశారంటే సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డు మీకు 5 రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. లైక్ అమెజాన్, తర్వాత ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇక్కడ మీరు లిస్ట్ కంప్లీట్గా చూసుకోవచ్చు. దేంట్లో మీకు ఈ 5 రివార్డ్ పాయింట్స్ సెక్షన్లో మీకు వస్తాయి ప్లాట్ఫామ్స్ అని చెప్పి. మరి ఇక్కడ 5 రివార్డ్ పాయింట్స్ వచ్చినట్టయితే మనకు పర్పుల్ క్రెడిట్ కార్డులో కేవలం 2 రివార్డ్ పాయింట్స్ మాత్రం మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక ఇవి కాకుండా అంటే ఫోన్పే పిన్ కోడ్ అప్లికేషన్ కాకుండా దాని తర్వాత ఆన్లైన్ కాకుండా వేరే అదర్ అప్లికేషన్స్ లైక్ మీరు స్కాన్ అండ్ పే చేయడం కానీ లేదంటే ఏదైనా ఆఫ్లైన్లో వేరే యూస్ చేసుకోవడం కానీ చేశారంటే మీకు 1 రివార్డ్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. రెండిట్లో కూడా సేమ్ అయితే ఉంటుంది గైస్. బట్ ఇక్కడ ఈ రివార్డ్ పాయింట్స్ కేటగిరీస్లో కొద్దిగా లిమిటేషన్స్ అయితే పెట్టారు. లైక్ ఎస్బీఐ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా, బ్లాక్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్, దీంట్లో 10 రివార్డ్ పాయింట్స్ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మ్యాక్సిమం ఒక 2000 వరకు రివార్డ్ పాయింట్స్ మీరు రన్ చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత 5% క్యాష్ బ్యాక్ రూపంలో ఉంది కదా, అంటే 5 రివార్డ్ పాయింట్స్, దాంట్లో కూడా 2000 వరకు మాత్రమే దానికి క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు రివార్డ్ పాయింట్స్కి. ఇక ఫైనల్గా 1 రివార్డ్ పాయింట్ అయితే ఉంది కదా, యూపీఐ స్కాన్ అండ్ పేమెంట్ చేసుకోవడానికి, దానికి ఒక 500 రివార్డ్ పాయింట్స్ మీరు అర్న్ చేసుకోవచ్చు. ఇదంతా మంత్లీ క్యాపింగ్. ఇక ఎస్బీఐ పర్పుల్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్టయితే
దీంట్లో కూడా క్యాపింగ్ ఉంది గైస్. లైక్ 3 రివార్డ్ పాయింట్స్ ఉంది కదా! దానికి 1000 రివార్డ్ పాయింట్స్ మాత్రం ఎర్న్ చేసుకోవాలి. తర్వాత 2 రివార్డ్ పాయింట్స్ ఉంది కదా! సో, దానికి కూడా 1000 రివార్డ్ పాయింట్స్ మాక్సిమం ఎర్న్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్‌గా 1 రివార్డ్ పాయింట్ ఉంది కదా! యూపీఐ అండ్ స్కాన్ చేసుకోవడానికి. దానికి ఒక 500 రివార్డ్ పాయింట్స్ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో, టోటల్‌గా చూస్తున్నట్టయితే రివార్డ్ పాయింట్ సెక్షన్‌లో చూసినట్టయితే ఎస్బీఐ సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ వర్త్ గైస్. ఎందుకంటే ఓవరాల్‌గా 2000 ప్లస్ 2000 ప్లస్ ఒక 1000 ఆల్మోస్ట్ ఒక 7000 రూపీస్ కేవలం రివార్డ్ పాయింట్స్ రూపంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే పర్పుల్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే 1000 ప్లస్ 1000 ప్లస్ 500 2500 వరకు మాత్రమే మనకు రివార్డ్ పాయింట్స్ పర్ మంత్కి ఎర్న్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇక 2 క్రెడిట్ కార్డ్స్లో కూడా మనకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మాక్సిమం మీరు సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డులో తీసుకున్నట్టయితే మనకు ఒక 250 రూపీస్ వరకు ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. క్యాష్ బ్యాక్ అనేది అంటే ఆ వేవ్ ఆఫ్ ఆప్షన్ అనేది. కానీ పర్పుల్ క్రెడిట్ కార్డులో ఒక 100 రూపీస్ వరకు మాత్రమే మనకు ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఉంది గైస్, అదేంటంటే మీరు కనుక ప్రతి ట్రాన్సాక్షన్కి రివార్డ్ పాయింట్స్ ఎర్న్ చేయాలంటే మినిమం ఒక 100 రూపాయలు మినిమం ట్రాన్సాక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే ఆ ట్రాన్సాక్షన్ మనకు రివార్డ్ పాయింట్ సెక్షన్లోకి 2 క్రెడిట్ కార్డ్స్లో కూడా రాదు. ఇక దీని తర్వాత యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ లాంటివి మీరు ఫోన్పే అండ్ పిన్ కోడ్ అప్లికేషన్లో కాకుండా బయట ఎక్కడైనా చేసుకున్నారంటే వాటికి గాను మీకు 1 రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. సో, మాక్సిమం అక్కడ ఒక 500 రివార్డ్ పాయింట్స్ మాత్రమే మనము ఎర్న్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఇవి కాకుండా ఎక్స్ట్రా బోనస్ బెనిఫిట్స్ కూడా 2 క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మీరు ఒక 5 lakh రూపీస్ ఎస్బీఐ సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డులో మీరు స్పెండ్ చేస్తారంటే ఫోన్పే కార్డులో ఇక్కడ 5 lakhs గాను మీరు స్పెండ్ చేసినందుకు ఒక 5000 వర్త్ చేసేటువంటి యాత్రా వోచర్ ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు ఎస్బీఐ పర్పుల్ క్రెడిట్ కార్డులో ఒక 3 లక్షల రూపాయలు స్పెండ్ చేస్తారంటే దానికి గాను ఒక 3000 వర్త్ చేసే యాత్రా వోచర్ మీకు ఎక్స్ట్రా బోనస్గా ప్రొవైడ్ చేస్తారు. ఇక ఎక్స్ట్రాగా చెప్పాలంటే మనకు ఎస్బీఐ పర్పుల్ క్రెడిట్ కార్డులో ఎటువంటి డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ లాంటివి ప్రొవైడ్ చేయరు. కానీ ఎస్బీఐ సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డులో అయితే ఇక్కడ మనకి ప్రయారిటీ పాస్ మెంబర్షిప్ అనేది అది ఒక $100 వర్త్ చేసేటువంటి దాన్ని మీకు ఫస్ట్ 2 years కార్డ్ తీసుకున్న ఒక కంటిన్యూస్గా 2 years దీన్ని ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ 2 years తర్వాత మీరు మళ్ళీ పే చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకు 4 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్లు మనకు ప్రొవైడ్ చేస్తారు. క్వార్టర్కి ఒకటి చొప్పున అది మనము యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎంత స్పెండ్ చేయాలనేది స్పెండ్ బేస్డ్గా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఈ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కానీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మెన్షన్ చేయలేదు. సో, అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే తెలియజేస్తాను. మరి ఇప్పటికైతే ఎటువంటి కండిషన్స్ ఇక్కడైతే లేవు. డైరెక్ట్గా క్వార్టర్కి ఒకటి చొప్పున మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఇదంతా కూడా సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డ్కి మాత్రమే. ఎందుకంటే అది ఒక ప్రయారిటీ సెక్షన్ క్రెడిట్ కార్డ్ కాబట్టి, అలాగే ప్రీమియం సెక్షన్ కాబట్టి మనకు పర్పుల్లో ఎటువంటి లాంచ్ యాక్సెస్ అనేవి లేవు. సో, ఓవరాల్గా ఇవి గైస్ ఫోన్పేకి సంబంధించి ఎస్బీఐ లాంచ్ చేసినటువంటి లేటెస్ట్ టైఅప్ క్రెడిట్ కార్డ్స్. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కూడా మనకి వర్త్ అని చెప్పుకోవచ్చు. వెన్ కంపేర్ టు హెచ్డిఎఫ్సి కార్డ్స్, ఎస్బీఐ కార్డ్స్ బెటర్గా ఉన్నాయి. మరి హెచ్డిఎఫ్సి కార్డ్స్ ఎలా ఉన్నాయి ఫోన్పేకి సంబంధించి, ఎస్బీఐ కార్డ్స్ ఎలా ఉన్నాయనేది డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చెప్తాను. సో, కంప్లీట్గా అక్కడ కూడా మనకి హెచ్డిఎఫ్సిలో 2 కార్డ్స్ లాంచ్ చేస్తారు వాళ్ళు. ఆ 2 కార్డ్స్ ప్లస్ ఎస్బీఐలో 2 కార్డ్స్ మొత్తం టోటల్గా 4 కార్డ్స్ కూడా మీకు కంపేర్ చేసి క్లియర్ వీడియో అనేది నెక్స్ట్ మీకు రిలీజ్ చేస్తాను గైస్. సో, ఆ వీడియో కూడా ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ ఫోన్పే క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఫోన్పే అప్లికేషన్లో మాత్రమే చాలా మందికి అయితే వస్తూ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా అఫీషియల్ సైట్లో అప్లై చేసుకోవడానికి లేదు. మరి ఎవరెవరికి వస్తున్నారు సింపుల్గా కామెంట్ చేయండి. ఎవరికి రాలేదో వాళ్ళు వెయిట్ చేయండి. ఎందుకంటే కొత్త క్రెడిట్ కార్డ్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో, అది రావడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. మీరు ఎలిజిబుల్ అయినట్టయితే మీ యొక్క సిబిల్ స్కోర్ బెటర్ ఉండి ఖచ్చితంగా మీకు కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తారు. సో, ఇంతవరకు మీరు ఏమైనా ఫోన్పే యూజ్ చేయకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫోన్పేది. అక్కడి నుంచి మీరు ఫోన్పే యొక్క అప్లికేషన్ లాగిన్ చేసుకోండి. ఓవరాల్గా ఇది గైస్ వీడియో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటాను. యూస్ఫుల్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటా ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.